యమ్మీ చాక్లెట్ వాఫల్స్. వాఫల్స్ అంటే పిల్లలకి చాలా ఇష్టం కదండి. హాయ్ ఎవ్రీవన్. వాఫల్ ప్రాసెస్ని ఎలా చేయాలో చూసిద్దామా మరి. దీనికోసం అయితే నేను 2 కప్స్ ఆఫ్ మెజరింగ్ కప్స్తో కర్డ్ని అయితే ఒక బౌల్లో యాడ్ చేశాను అండి. సేమ్ మెజరింగ్ కప్తో ఒక కప్ ఆఫ్ షుగర్ని కూడా యాడ్ చేశాను. అండ్ సేమ్ కప్ ఆఫ్ ఆయిల్ కూడా బౌల్కి యాడ్ చేశాను. ఈ 3 ఇంగ్రీడియంట్స్ని చాలా బాగా బీట్ చేసుకోవాలండి. ఎలాంటి లంప్స్ లేకుండా మనం యాడ్ చేసిన షుగర్ మొత్తం ఇందులో మిక్స్ అయితే కరిగిపోయే విధంగా మనము బాగా దీన్ని బీట్ చేసుకోవాలి. వన్స్ ఇది మొత్తం బీట్ చేసిన తర్వాత జస్ట్ వెనీలా ఎసెన్స్ని ఒక 2 డ్రాప్స్ యాడ్ చేయాలి అండి, ఎందుకంటే మంచి ఫ్లేవర్ కోసం. సో నేను ఇక్కడైతే 2 డ్రాప్స్ ఆఫ్ వెనీలా ఎసెన్స్ని యాడ్ చేశాను. అండ్ అదే మెజరింగ్ కప్తో 2 కప్స్ ఆఫ్ మైదా ఫ్లోర్ని కూడా నేను యాడ్ చేసి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్తో దీన్ని బ్యాటర్ని మొత్తం మిక్స్ చేస్తున్నా అండి. ఈ మైదా యాడ్ చేసిన తర్వాత ఎలాంటి లంప్స్ లేకుండా మనం కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే లంప్స్ ఫామ్ అయిపోతే మనకి బ్యాటర్ సరిగ్గా ఉండదు. సో మనం మొత్తం బ్యాటర్ ఇలా కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు నేను చాక్లెట్ ఫ్లేవర్ ఎన్హాన్స్ చేయడం కోసం కొంచెం కోకోవా పౌడర్ని అయితే యూస్ చేస్తున్నాను. ఇక్కడ జస్ట్ ఒక 1 స్పూన్ ఆఫ్ కోకోవా పౌడర్ని యాడ్ చేస్తే మన బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వాఫల్ని ప్రిపేర్ చేయడానికి నేను ఈ మెషిన్ అయితే యూస్ చేస్తున్నాను. నేను ఈ మెషిన్ని అమెజాన్లో పర్చేస్ చేశాను. నాకు అరౌండ్ 699 రూపీస్కి వచ్చిందండి. అండ్ ఇప్పుడు అయితే ఇక్కడ మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ఒక ఫుల్ స్పూన్ ఇలా తీసుకొని నేను చూపించిన విధంగా జస్ట్ ఇక్కడ స్ప్రెడ్ చేయటమే మనం. సో ఇందులో స్ప్రెడ్ చేసిన తర్వాత లిడ్ అనేది క్లోజ్ చేసి అప్రాక్సిమేట్గా ఒక 1 మినిట్ అయితే వెయిట్ చేయాలి అండి. 1 మినిట్ వెయిట్ చేసిన తర్వాత మనం కనుక లిడ్ ఓపెన్ చేసి చూసినట్టయితే మన వాఫిల్ అయితే ఇలా రెడీ అయి ఉంటుంది. ఒక షార్ప్ ఎడ్జ్ నైఫ్తో కానీ ఇలా జస్ట్ ట్యాప్ చేస్తే మనకి వాఫిల్ అనేది వచ్చేస్తుందండి. సో ఇలా ప్రాసెస్ని రిపీట్ చేయటమే. ఎన్ని కావాలంటే అన్ని వాఫిల్స్కి. నేనైతే చాక్లెట్ ఫ్లేవర్ని కొంచెం ఎన్హాన్స్ చేయడానికి కొంచెం సిరప్ని పైన యాడ్ చేస్తున్నాను. ఇట్స్ అప్ టు యువర్ చాయిస్ అండి. వాఫల్స్ కనుక నచ్చినట్టయితే ట్రై చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.